అంటే ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ డైరీ ఫామ్ ఉండే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఆ డైరీ ఫామ్ ఉన్న ఎవరైతే ఉన్నారో యజమానులు ఉన్నారో వారితో మాట్లాడి తెలుసుకున్నాం. అయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా హఠావుట్టిగా కూల్చేసారని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి బ్రదర్ మీ పేరు? నా పేరు లడ్డు, ముద్దం లడ్డు యాదవ్. ఇక్కడ మరి నాలనే లేదు, నాలా ఎట్లా తీసేస్తారు చూపించండి. అక్కడ సార్ వచ్చి చెప్పిండు మొత్తం తీసేయాలని చెప్పి. స్టార్టింగ్ నుంచి తీయాలి కదా, డైరెక్ట్ లోపలికి వచ్చి ఎట్లా తీస్తారు చెప్పండి మీరే. నాలా ఉంటే తీయమని చెప్పిండు సార్, స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ రావాలి. డైరెక్ట్ లోపలికి వచ్చి వెనకకి ఎట్లా గల్లాలు కావాల్సుకొని చేస్తారు అంతా. అంటే ఇక్కడ స్టార్టింగ్ లో కూడా ఓ చూడండి గల్లీ ఇక్కడ ఎంత ఉందో, స్టార్టింగ్ ఇట్లా అక్కడ ఇట్లా అంతే ఉండాలి కదా గల్లీలో. బిల్డింగ్ ఇది కూడా ఎంత పెద్దగా ఉందో. 50 గజాలు జాగాలి ఇంత బిల్డింగ్ కడతారా? ఓయో రూమ్ నడిపిస్తారు అలా లేడీస్ తీసుకొచ్చి. వాళ్ళని ఎవరు ఏమన్నారు, మేమే మా దగ్గర డబ్బులు లేవు మాకు చదువు రాదని చెప్పి ఇట్లా కావాల్చుకొని ఇట్లా అక్రమ కేసులు పెట్టి భయపడిచ్చి ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని గల్లీలో అంతా కలిసి. నోటీస్ ఏమి ఇవ్వలేదు, ఇస్తే చూపించమని చెప్పండి. నోటీస్ ఏమి ఇచ్చారు మాకు? ఒక నోటీస్ కూడా ఇవ్వాలి, ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు. సొంతం కొనుక్కున్నారు 485 స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి మా దగ్గర. కావాల్చుకొని గల్లీలో ఇట్లా పర్సనల్ గడ్జి పెట్టుకొని మా పైన ఇట్లా చేస్తున్నారు. ఉన్నాయి డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాయి. ఎట్లా చూస్తారు? అది కావాల్చుకొని ఏదో మా పైన కోపంతో మమ్మల్ని డౌన్ఫాల్ చేయాలని ఇట్లా కావాల్చుకొని చేస్తారు. మా మీద కోపంతో గొడవలైన వాళ్ళకి మాకు, అయితే మా మీద కోపంతో ఇట్లా చేస్తారు. ఈ అడ్వకేటు వాళ్ళు గల్లీ వాళ్ళు బస్సు వాళ్ళు కలిసి ఇట్లా మా పైన కక్ష కట్టి. ఇది ఇక్కడ నాలా వచ్చేది, నాలా పైన 70 years నుంచి ఉన్నాము. ఐడియా అంటే నిన్ను వచ్చింది, మొన్న రీసెంట్గా వచ్చింది. 75 years నుంచి మా తాతల నుంచి ఇక్కడనే ఒకటి ఇక్కడనే పెరిగారు. ఇన్ని రోజుల నుంచి లేని రోడ్ ఇప్పుడు ఎట్లా వచ్చింది చెప్పండి? ఇన్ని రోజుల నుంచి లేని నాలా ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరే చెప్పండి. కొనుక్కున్న ప్లేస్ కొనుక్కున్నాము, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. చూపిస్తా, డాక్యుమెంట్లో షో చేస్తాం మీకు. ఎట్లా చేసినారో మాకు అర్థమవుతుంది. ఇంటిమేషన్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, డైరెక్ట్ వచ్చి పోలీస్ సిబ్బంది పెట్టి ఇట్లా చేస్తారు. ప్లేస్ లో రోడ్డు కూడా ఉన్నది. దాని చెప్పండి, ఆ రోడ్డు మా డాక్యుమెంట్లో చూపించింది, అల్లెట్ చూపిస్తుంది. చూపి మా 480 స్క్వేర్ యార్డ్స్ వదిలేసి మిగతా రోడ్ ఉంటే తీసేసుకోరు మీరే. మా జాగా మాకు వదిలేసి మీరు రోడ్ ఉంటే రోడ్ తీసేసుకోరు, మాకేం అబ్జెక్షన్ లేదు. ఏ 10 లేవు, వాళ్ళు అన్నారు 550 గజాలు జాగా అన్నారు. 550 గజాలు జాగా మాకు కొలిచి ఇచ్చేసి మీరు తీసేసుకోరు. మేము మీకు అడ్డం వస్తామని అడుగురు. 480 గజాలు ఉంది మన ఆయన సంపాదించింది, అది చేసి తీసుకోమని ఏమని ఏముందో మాకు అవసరం లేదు. మీరు ఇంకా ఎక్కువ ఇచ్చినా మాకు 485 గజాలు పేపర్లు ఉంది, అది మాకు ఇచ్చేయండి. మీరు ఏం తీసుకుంటారో తీసుకోరు. కష్టం చేసుకున్నాడు. అది పేపర్ ఉంది కదా 485 గజాలు అని చదివిన మీరు అది మళ్ళీ అది మీకు తెలవాలి, అది మాకేం తెలుసు. అలా మాటలు పట్టుకొని నోటీస్ అక్కడ నాలుగే లేదు. చూడుకోండి మీరు, నాలుగుంటే నేనే కూలగొట్టమని నేనే చెప్తాను. ఒక పైపు తీసు పెట్టురు, ఆడ 4 మోరు ఉందంటే ఒక పైపు తీసు పెట్టు. మేము ఇటు చేస్తాం, మేము రామ్ కూడా రామ్, మీ అడ్డం కూడా రామ్. ఈడు ఉందంటే మేము వచ్చినామో మేము తీసేసినాం, ఇది తీసుకోమని చెప్పినాం. పోనీ అని తీసుకోమని చెప్పి 3 ఏళ్ళ నుంచి మేము బయట ఉంటున్నాం. ఇప్పుడు దానికి కూడా అంటే మేము పైప్ చూపెట్టురు, తీసుకోరు. ఇట్లా చెప్తుంది సోపి రాదురు మీరు చూపే. ఇది ఉంది నాలా పైప్ మీద, డెనిస్ పైప్, అది కూడా నాలా కూడా కాదు. అది చూపెట్టుకొని అది తీసుకోమని ఇచ్చేసినాం మేము. మళ్ళీ ఇప్పుడు అది ఎట్లా తీస్తారు మీరు? అది ఎట్లా తీస్తారు మీరే చెప్పుర్రి. మళ్ళీ ఇప్పుడు అన్యాయంగానే కూర్చేస్తారు, అన్యాయంగానే కావాల్సుకొని గల్లీలలో మాటలు పట్టుకొని తీస్తారు. అది అంతే. ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు ఎందుకు వస్తారు? మళ్ళీ అప్పుడే రావాలి కదా. మళ్ళీ కొంచెం అది టెక్స్ ఎట్లా కట్టించుకుంటున్నారు? అది రోడ్ అయినాక టెక్స్ కూడా కడుతున్నాం, అవన్నీ ఉన్నాయి. టెక్స్ ఎట్లా కడుతున్నారు, తీసుకుంటున్నారు. మరి రోడ్ అని అన్నారు, ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు అవన్నీ? అది మీకు తెలవాలి. అధికారులు మీరు చూపించలేదు, చెప్పలేదు వాళ్ళకి? అందరికీ చూపిస్తూనే ఉన్నాం, ఇంకేం చూపెట్టాలి? ఇక్కడ వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఆ ల్యాండ్కి సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. ట్యాక్స్ కూడా కడతామని చెప్పి కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మరి కొంతమంది ఇక్కడ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. నా పేరు సాయిరామ్ యాదవ్. మాదే మొత్తం ఓన్గా. అక్రమంగా నిర్మించారు, నాలా ఉందంటే తీయమనండి, ఇప్పుడే ఒప్పుకుంటా. పేపర్లలో కూడా చూడండి, ఓపెన్ చేసి చూడండి. నాలా ఆయన ఉన్నది అనగానే కాదు కదా, ఓపెన్ చేసి చెకప్ చేసి నాలా ఉందంటే తీయండి. మొత్తం మా బిల్డింగ్ ఓన్ బిల్డింగే కూలగొట్టుకోమని కాదంటలే. ఇలా బీజేపీ లీడరు ఆ జడ్జి కలిసి మా మీద కక్ష కట్టి వాళ్ళు పైసలు పెట్టి మాకు చదువుకోలేము. మేము మాది డైరీ ఫామ్ది.
మేము చదువుకున్నందుకు మేము కక్ష కట్టి వాళ్ళకి తెలిసిన కానులు పెట్టి మాకు నడిపిస్తారు ఉల్టా పైసలు పెట్టి. మా దగ్గర అంత పెట్టుబడి లేదు, మాకు ఉన్నది ఒకటే షటర్, మమ్మల్ని కావాల్సుకొని టార్గెట్ చేస్తారు వాళ్ళు. అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్థానికులు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ నాలా పైన నిర్మించారు డ్రైనేజ్. నాలా ఉన్నది ఈ లైన్ నుంచి ఇట్లా ఎల్ షేప్ పోయింది, ఇటు పక్కకు పోయింది, అటు పక్కకు పోలేదు. ఇటు పక్కకు రోడ్డు ఉంటే రోడ్డు ఇది కాదని అటు మలిపేరు కావాల్సుకునేది టార్గెట్. అలా పైప్ లైన్ తవ్వండి. ఇంతకుముందు గతంలో తవ్వినప్పుడు ఇక్కడ తవ్విరు. ఇంతకుముందు 1-2 years 3 years బ్యాక్లో వడగొట్టారు, అప్పుడు ఇటు చేసిరు. ఇప్పుడు వాళ్ళు లంచం పెట్టారు, ఏం పెట్టారు, ఇటు మలిపేసారు మొత్తం. ఇటు మలిపేసారు, ఇప్పుడు అటు ఉన్నది ఇటు మలిపేసారు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదన్నా, చూపించినా కదా. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మాకు కోర్టు నుంచి, స్టే ఆర్డర్. మా తాత జమానా పేపర్ 1966లో ఉంది మొత్తం. చూడొచ్చు ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ దానిపైన పట్టా స్టేట్మెంట్ ఇది. పర్మనెంట్ స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు 1966లో. ఈ డాక్యుమెంట్ చూపిస్తే కూడా వాళ్ళు చూడలేదు మా డాక్యుమెంట్. అధికారులకు చెప్తే ఏమన్నా వాళ్ళు మాకు అవసరం లేదు, డాక్యుమెంటే లేదు దీనికి అంటారు వాళ్ళు. మీకు లేకపోతే తీసేయండి, మా డాక్యుమెంట్ ఏదో చూపించమని అంటారు. మాది ఇక్కడ పోయింది ల్యాండ్, ఇది ఉన్న ల్యాండ్. కోర్టు స్టే ఇచ్చిన కోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు పైసలు తీసుకుంటారు. జడ్జి మాట్లాడుతుండు, బీజేపీ లీడర్ ఉన్నాడు, ఈ మోహన్ అని బీజేపీ లీడరు. ఆయన వల్లనే మాకు ఇవంతా ఇబ్బంది అవుతుంది మొత్తం. ఆయన 4 floors 5 floors ఓయో రూమ్ నైట్లో నడిపిస్తే ఏం ఇబ్బంది లేదు వాళ్ళకి. చూడండి వీడియో తీయండి, నా 4-5 తీయనా వీడియోది. మొత్తం కింది నుంచి 4 floors వీడియో మొత్తం ఇది మోహన్ నడిపిస్తుండు. ఓయో రూమ్లు నైట్లో పిల్లల్ని తెచ్చి ఇవన్నీ పార్కింగ్ లేదు, 40 గజీ ఉంది, అది 40 squares మీద ఇంత 4th floor ఎవరు కడతారన్నా? ఎవరు పర్మిషన్ ఇస్తారు? బీజేపీ లీడర్కి అయితే పర్మిషన్ ఇస్తారు, బయట ఎవరికి ఇయ్యరు. సామాన్య ప్రజలకు అన్యాయమే మొత్తం. మేము ఏం పార్టీలో లేము కదా, మాకు తెలియదు. డైరీ ఫామ్ గురించే తెలుసు మాకు తెలియదు కాబట్టి లీగల్ మొత్తం కన్స్ట్రక్షన్ ఇట్లా అన్లీగల్ చేసుకుంటూ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ మీకు స్థానికంగా అంటే మీరు ఇక్కడ షెడ్ వేసుకొని మీ సొంత భూమిలో చాలా రోజుల నుంచి ఉంటున్నాం. ఇంతకుముందు కొట్లాట అయితే నాలా అంటే డైరీ ఫామ్ కూడా తీసేసిన, ఇక్కడ నుంచి డైరీ ఫామ్ తీసేసిన, ఈయననే సతాన్స డైరీ ఫామ్ తీసేసిన. మళ్ళీ ఇక్కడ నుంచి ఇల్లు ఉంటే ఇల్లు నాలా మీద ఉంటే ఇల్లు కూడా గూల్ చేసారు. సరే అని ఓకున్నాము, నాలా మీద ఉంది కదా అని. నాలా ఇటువైపు ఉంటే అటువైపు తీస్తారు. ఇప్పుడు ఉన్న ఓన్ హౌస్ కూడా గుల కొడుతున్నారు అలా పలుకుబడితోని. మాకు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, మన హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, కరెంటు బిల్లు అన్నీ దీనికి లీగల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇవన్నీ రావు కదా? అవన్నీ రావు, కానీ మాకు అన్నీ లీగల్గా ఉన్నాయి. నల్ల బిల్లు ట్యాక్స్ 4 lakhs రూపాయలు మొన్న కట్టినాం మేము, మొన్న ట్యాక్స్, హౌస్ ట్యాక్స్. మీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రోడ్డును పడ్డట్టే కదా? రోడ్డున పడ్డట్టు అయిపోయింది. మాకు ఒక్కటే మడి ఉండే, ఆ మడియ కూడా గుల కొట్టేస్తారు. ఇక్కడ గుడి ఉండే, ఇక్కడ మైసమ్మ గుడి ఉంది, చిన్నది ఫోటోలో కూడా చూపిస్తా. గుడి కూడా తీసేశారు మొత్తం. ఇక్కడ గుడి కూడా ఇంత పెద్ద గుడి ఉండే, ఆ గుడి కూడా వాళ్ళ చెప్పుడు మాటలు పట్టుకొని గుడి కూడా తీసేసారు అమ్మవారిది. బయట రోడ్డు మీద ఉండే అది. మనం చూస్తా ఉన్నాం హైడ్రా ఎన్నో పెద్ద పెద్ద అక్రమంగా నిర్మించిన భవనాలను గుర్చేస్తుంది. పనికి వస్తుంది సార్, మాకైతే ఏం పనికి వస్తలేదు కదా హైడ్రా గురించి. ఇట్లా మేము రోడ్డు మీద పడ్డట్టు అయిపోయింది కదా. హైడ్రాకి ఏం లాభం? మా వల్ల మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఏమో న్యాయమా? హైడ్రా అయితే చేసుకోమనండి. చెరువులు కాలువలు అన్నారు, చెరువు కాలువ ఏడుంది? ఇంత పెద్ద చెరువు కాలువ. ఈ మోరి ఉంది, మోరి ఇక్కడ మళ్ళీ ఉంది లోపల, అది అక్కడ తీస్తే మా ఇంట్లోకైనా తీస్తే న్యాయం ఏమవుతుంది అది? ఇప్పుడు మాకైతే కొట్లాడలేక మేము ఎక్కడ పోలేకనే కదా. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకించి, ఇప్పుడు హైడ్రా ఇంట్లోకించి సార్ ఇంట్లోకించి తీయమంటే తీయనిస్తాడా? ఇప్పుడు ఓపెన్గా మా ఇంట్లోకించి అయితే తీయమంటుండు. ఇప్పుడు వేరే సార్ ఇంట్లోకించి తీస్తే తీయనిస్తారా? ఎవరి ఇంట్లోకించి ఎవరు తీయనియారు. ఇప్పుడు మాకు చదువుకోలేదు కాబట్టి మాకు ఏం పలుకుబడి లేదు. అలా ఒకటే మడిగా అన్నారు, ఇప్పుడు ఒక మడిగా మొత్తం కూడా కొట్టేస్తారు. అలా 4 లైన్ ఉంటే తీయమనండి, మొత్తమే కూల్చివేయమనండి, దానికి ఒప్పుకుంటాం. 4 లైన్ లేదు, ఏం లేదు. 4 లైన్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ వదిలేసిర్రు, ఇటు సైడ్ వదిలేసి అటు సైడ్ పట్టుకోరు. మీకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు ఇదంతా చూస్తూ ఉంటే కూడా? అన్యాయమే జరుగుతుంది సార్ మొత్తం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కానీ మీలాంటి అంటే కుటుంబాలు చాలా వరకు చూస్తూ ఉన్నాం, రోడ్డున పడుతూ ఉన్నాయి, అక్రమంగా నిర్మించిన పేదల ఇళ్ళను కూడా కూల్చివేస్తూ ఉన్నారు. సో మీ తరపు నుంచి ఏం చెప్తారు ముఖ్యమంత్రి కానీ? అన్న మా తరం నుంచి మాకు అన్యాయం చేసినట్టు అవుతుంది అన్న. ముఖ్యమంత్రికైనా కానీ మాకు ఉన్నదే ఒక్కటే ఇల్లు, ఆ ఒక్క ఇల్లు కూడా కూల్చివేస్తాం. మా డైరీ ఫామ్ ఉంటే డైరీ ఫామ్ మొత్తం తీపిచ్చేశారు. మాకేం న్యాయం అవుతుందన్న? మేము ప్రజలను ఓట్లేసి గెలిపించినందుకు మాకు తగిన శాస్త్రి జరిపిస్తారు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా ఉన్న ఇల్లు కూడా గులగొట్టేస్తుంది. మాకు ఏం లేదు లీగల్గా. ఇప్పుడు ఉన్న ఒక్క మరి షెటర్, ఆ షెటర్ కూడా గులగొట్టేస్తారు. మొత్తం అన్యాయం మాకు. ఇప్పుడు ఏం లేదు ప్రభుత్వం వల్ల కూడా. మీ తరపు నుంచి లీగల్గా అంటున్నారు, ప్రభుత్వం హైడ్రా తరపు నుంచి ఇల్లీగల్గా నిర్మించారు అంటారు. ప్రభుత్వం తరపు నుంచి అన్లీగల్గా నిర్మిస్తే మా కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంటు ఇది మేము సృష్టించింది కాదు. 1966 ఇది జడ్జిమెంటు.
1966లో మేమైతే పుట్టలేదు అప్పట్లో కూడా. అప్పటి నుంచి జడ్జిమెంట్ ఉంది, ఇలా పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది 1966లో. పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉన్నా కానీ ఇంతవరకు దాకా దీన్ని చూడలేదు, ఎవరు చేస్తలేరు. వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లనే వాడుతురు. 1966 అంటే మేము పుట్టలేదు అప్పట్లో, మా డాడీ కాలం నుంచి ఇది, మా తాతలు తీసుకున్నది. స్టే ఆర్డర్ అయితే కోర్టు ఇచ్చింది, మేము అన్లీగల్గా కట్టినాం అనుకో. కోర్టు నుంచి రోడ్ కటింగ్ అయినప్పుడు మాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిరైనా మాకు? మా ట్యాక్సులు ఎందుకు తీసుకుంటుంది గవర్నమెంట్? ట్యాక్సులు తీసుకుంటుంది, రోడ్ కటింగ్ పర్మిషన్ తీసుకుంది, మనంతా గవర్నమెంటే తీసుకుంటుంది కదా. గవర్నమెంట్ అట్లా అన్నప్పుడు మా ట్యాక్స్ అప్పట్లోనే ఇది రోడ్ వెండింగ్ ఇది కట్ చేసేస్తున్నామని అప్పుడే తీసేసుకునేది ఉండే. 30 ఏళ్ళ నుంచి రోడ్ కటింగ్కి ట్యాక్స్ తీసుకుంటుంది, వాటర్ బిల్లు, నల్ల బిల్లు ఇవన్నీ తీసుకుంటుంది. మొన్న 4 lakhs కట్టినామండి మేము ఆ బిల్డింగ్కి. ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలి మేము ఈ బాధలు? ఉన్న షటర్ ఒక షటర్ కన్నా ఇంత బాధలు పెడుతుంది మమ్మల్ని. ఇప్పుడు లీగల్ ఉన్నది అన్లీగల్ అంటారు. అన్లీగల్ అన్నప్పుడు మన ట్యాక్స్ తీసుకునేది లేకుండా ఎన్ని రోజులు ట్యాక్స్ 4 lakhs రూపాయలు ట్యాక్స్ తీసుకుంటారు, వాటర్ బిల్లు మళ్ళీ మొత్తం అన్నీ ఇలానే. కొన్ని సెక్షన్స్ ఉండాలి కదా, ఎప్పుడైనా ఏదైనా డిస్మాంటిల్ చేయాలనుకుంటే ఏమైనా నోటీసెస్ అవి ఇవి ఏమైనా ఉంటే బాగుంటుంది. వాళ్ళు నార్మల్గా ప్రాబ్లమ్స్ పబ్లిక్కి అవుతుంది కదా బ్రదర్ ఇదంతా. ఇప్పుడు పబ్లిక్ ఏం ప్రాబ్లం అంటే మీరు నోటీస్ ఇవ్వలేరు, ఏం చేయలేరు, డిస్మాంటిల్ చేసేస్తారు, వాళ్ళది కూడా బతుకుతీరు ఉంటుంది కదా. దెర్ ఈస్ అ రూల్ ఫర్ ఎవ్రీథింగ్. హైడ్రా హ్యాస్ అ పవర్ టు డూ, ఓకే యాక్సెప్టెడ్, కానీ దానికి కూడా కొద్దిగా లిమిటేషన్స్ ఉంటాయి కదా. అక్రమ ఆస్తులు అంటే అయినా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకటి చెప్తే కాదు, 100 ఉన్నాయి. ఎక్కడెక్కడ కొడతారు చెప్పండి? ఎవరైనా ఫ్యామిలీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ అ రైట్ టు సర్వ్ దెమ్ ద నోటీస్ 3 months 6 months ఆర్ సంథింగ్ లైక్ దట్, దెన్ యూ కెన్ డూ ద వర్క్. నథింగ్ రాంగ్. తప్పు చేయడం, మేము వాళ్ళకి నోటీస్ వేయలేదు, ఏమీ లేదంట కదా, మాకు నోటీస్ మళ్ళీ. కొంతమంది రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి 10 రోజులు 20 రోజులు ఆపి మరి చేయడం కాదు. ఇక్కడ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏముంది అది చూడాలా, పాలిటిక్స్ పక్కకు పెట్టాలా. నేను అందులో అని మాట్లాడతలేము. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ థింగ్, దిస్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్కు పడడం అనేది ఈజీ కాదు. అది ఎవరి మీద పడుతుంది వాళ్ళకే తెలుస్తుంది. మనం వచ్చి చెప్పడానికి బాగుంది, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్, నేను రామ్నగర్ లోకల్నే కాను నేను. అయినా ఒక బాధ, ఎవరైతే బాధపడుతుందో వాళ్ళ బాధ చూసి నేను చెప్తున్నాను ఈ మాట మీకు, అంతే తప్ప ఇంకా వేరే ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. గిన్నెలు అన్నీ అట్లనే ఉన్నాయి లోపల. చూడండి ఒకసారి, మొత్తం సామాన్లతో సహా కూల్చివేసారు. మాకు టైం ఏం చెప్పలేదు, నేను వచ్చి కొలిచారు ఏం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి అన్నగారు వాళ్ళు కూడా FTL లో ఉంది అది అని చెప్పి కొన్ని చర్చలు జరిగినాయి. దాన్ని కూల్చకుండా 10-15 రోజుల వరకు నోటీసులు ఇస్తూ ఆపుతా ఉన్నారు. మీలాంటి పేద సమాజ ప్రజలపై మాకు గవర్నమెంట్ తెలియదు సార్. గవర్నమెంట్ అలా చేతులు ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లనే నడుస్తుంది, మాకు అట్లా నడుస్తలేదు. మేము ఓన్లీ డైరీ ఫామ్ నడిపించుకొని బతికేటోళ్ళం మేము. మాకు దాని గురించి అంత ఐడియా లేదు, నాలెడ్జ్ లేదు. అట్లా అని చెప్పేసి మాది ఉన్న పేపర్ ఉన్నా కానీ డాక్యుమెంట్ ఉన్నా కానీ మాది లీగల్గా లేదు అన్నట్టు చూపిస్తారు. ఏదైనా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నోటీసులు ఏమైనా ఇచ్చేసి చేస్తే వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా వేరే ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. 3 నెలలు 6 నెలలు టైం ఇస్తే పబ్లిక్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది. దీనివల్లనే ఇబ్బంది అవుతుందని ఏం లేదు కదా సార్. చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి. మనం పాయింట్అవుట్ చేసుకుంటూ పోతే దునియా ఉన్నాయి. రోడ్ల మీద కట్టకాలు లేదు. ఇప్పుడు రోడ్లు ఏదైతే కట్టకాలు లేదో దాని మీద కూడా నీళ్ళలా కొట్టుకొని పోతున్నారు జనాలు. నార్మల్గా మెయిన్ రోడ్ ఆఫ్ హిమాయత్ నగర్ ఒక రూలు, మాకు ఒక రూలు. బీజేపీ లీడర్కి అయితేనేమో 5 అంతస్తులు వేసుకోవచ్చు, 40 గజాల మీద 5 అంతస్తులు వేసుకోవచ్చు, కులగొట్టరు, పబ్లిక్ న్యాయం లేదు. దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చిన ఇంతకుముందు గతంలో. ఇస్తే కూడా దాన్ని ఇంతవరకు కంప్లైంట్ కూడా తీసుకోలేదు. దాని గురించి కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఓయూ రూమ్ నడిపిస్తున్నాయి ఇట్లా అని కాదన్న. ఒక చిన్న విషయం ఏంటంటే జనాలకు ఇబ్బంది అనేది చాలా రాంగ్. అది ఏ ప్రాబ్లం అయినా కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మాట్లాడినప్పుడు పబ్లిక్ మంచి గురించే పబ్లిక్ గురించే మాట్లాడాలి మనం. ఓన్లీ వీ షుడ్ టాక్ అబౌట్ ది పబ్లిక్, అంతే. నోటీసులు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ నాలా ఉండి అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా రంగనాథ్ని కలిసి ఇక్కడ వారి ఏవి రంగనాథ్ వారి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ కూల్చివేయాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు చెప్తా ఉంటే, ఇక్కడ ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఇక్కడ డైరీ ఫామ్ పెట్టుకొని కొద్ది కాలం నుంచి ఇక్కడ ఉన్నాం, మాకు దానికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన అన్ని పట్టాలు ఉన్నాయి, ల్యాండ్కి సంబంధించిన మేము కరెంటు బిల్లు కడతా ఉన్నాము, మేము ఇల్లు ట్యాక్స్ కడతాము, ఇవన్నీ పే చేస్తూ ఉన్నాము, నల్ల బిల్లు కూడా కడతా ఉన్నాము. సో ఇవన్నీ మాకు రూల్స్ పరంగా కోర్టులో కూడా స్టే కూడా ఉంది మాకు అని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ క్లియర్ కట్గా ఇంకా చాలా వరకు కూడా అక్రమంగా నిర్మించిన భవనాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అక్రమంగా నిర్మించిన వాటిని కూడా కూల్చివేయాలి. రూల్ అంటే అందరికి ఒకే విధంగా ఉండాలి. మరి మా పేద ఇళ్లను కూల్చివేయడం, పేదలని ఈ విధంగా చేయడం అనేది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా హైడ్రా ఖచ్చితంగా ఈ ఏదైతే మీరు అక్రమంగా పడగొడుతున్నామంటే ఇవి ఉన్నాయో భవనాలు ఉన్నాయో ఖచ్చితంగా అందరికీ ఒకే రూల్గా వర్తింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ రోడ్డుకు సంబంధించి కూడా ఇక్కడ కొంతమంది వారికి అక్రమంగా నిర్మించారని చెప్పి గుర్తించడం మరి చాలా వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ వాటన్నిటిని కూడా నిర్మించి నిర్ణయం తీసుకొని మరి అందరికీ ఒకే న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.